కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రత్యేక కథనం నుంచి సేకరించిన అలంకార ప్రియుడైన ఆ వెంకన్న సేవలో పుష్పమాలల మహిమ గురించి తెలుసుకుందాము. పుష్ప అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సుగంధ భరితమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరింపబడతారు. తిరువాయి మౌళి వంటి ప్రాచీన గ్రంథాలలో కూడా ఈ పుష్ప కైంకర్యం ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. ఇప్పుడు స్వామివారి ఆభరణాల స్థానంలో వినియోగించే విశిష్టమైన పూలమాలల వివరాల గురించి చూద్దాం. పుష్పమాలల రకాలెన్నో తెలుసుకుందాం. ముందుగా శిఖామణి, కిరీటం మీద నుంచి 2 భుజాల పైకి అలంకరించే 8 మూరల దండ. శాలిగ్రామమాల, శ్రీవారి భుజాల నుండి పాదాల వరకు ఇరువైపులా వేలాడే 2 పొడవైన పూలమాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు. శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర. శంఖం చక్రాలకు ప్రత్యేకంగా 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. కంఠారీ సరం, శ్రీ స్వామివారి నందక ఖడ్గానికి అలంకరించే 2 మూరల దండ. తావళములు, నడుము నుండి మోకాళ్ళు పైకి అలాగే పాదాల వరకు వేలాడే 3 హారాలు, 3 మూరలు, 3.5 మూరలు, 4 మూరలు. తిరువడి దండలు, శ్రీ స్వామివారి పాదాల చుట్టూ అలంకరించే 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. పూలంగి సేవ విశిష్టత ఏంటంటే ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో స్వామివారి మూలమూర్తి నుంచి ఆభరణాలన్నీ తీసివేసి పైన పేర్కొన్న విశిష్ట పూలమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. సువాసనలతో పరిమళించే ఈ పూలమాలలు స్వామివారి అలంకరణలో అద్భుతమైన వైభవాన్ని ప్రసారింపజేస్తాయి. ఓం నమో వెంకటేశాయ.